ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు వారు మనతో చెబుతున్న ఈ మాట గమనిద్దామా? తప్పకుండా మనము ఆయన నామాన్ని ఎరిగిన వారమైతే ఖచ్చితంగా మనల్ని ఆయన ఘనపరుస్తారు. ప్రభువారు స్తుతింపబడునుగాక. మనము ఆయనకు అపరిచితులం కాదు, ఆయన ఎరగని వారం కాదు. మనము ఈ విషయంలో ప్రయత్నించి చూద్దాం, రుజువును పొందుకుందాం, తెలుసుకుందాం. కాబట్టి ఆయనను నమ్ముకున్నాము, పాపాన్ని ఆశించుకుందాం. ఆయన పాపాన్ని ఆశించుకునే దేవుడిని గుర్తెరుగుదాం. ఈ విషయం మనకు తెలుసు. మరి మనల్ని ఒప్పింపజేసే ఆయన ఆత్మ బోధించే విషయం ఏమిటి అంటే, ఆయన దుష్టత్వాన్ని చూడనట్లు ఎప్పుడూ విడిచిపెట్టడు. అంతేకాదు, ఆయన మన పాపములన్నిటినీ క్షమించే దేవుడని తెలుసుకో. ఎందుకంటే ఆయన మన అపరాధాల్ని ఎప్పుడో క్షమించి వేశాడు. ఆయన పేరు విశ్వాస్యత అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోలేదు. ఇలాంటి జ్ఞానం ఉండడం దేవుని కృప వరమే. దీని తర్వాత మరొక కృపావరాన్నిచ్చి మనల్ని ఉన్నత స్థానములో కూర్చుండబెడతాడు. కృప వెంబడి కృప పొందడం అంటే ఇదే. గమనించండి, మనం ఎత్తైన శిఖరం ఎక్కినప్పుడు అక్కడ నిలబడి ఉండడం కొంచెం ప్రమాదం అవ్వచ్చు. అయితే ప్రభువే మనల్ని అక్కడ నిలబడితే మన భద్రతకు డోకా ఉండదు. మనం అద్భుతంగా వాడబడేటట్లుగా మనలను ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతారు. గొప్ప ఆత్మీయ అనుభవాలనిచ్చి అందరికీ మాదిరిగా ఉంచుతారు. పరిచర్యలో గొప్ప విజయాల్ని అనుగ్రహిస్తారు. సువార్త పనిలో నాయకత్వాన్ని అనుగ్రహిస్తారు. చిన్నవారి మధ్యలో ఒక ఆత్మీయ స్థానాన్ని ఇస్తారు. ఇవేవి మనకు ఆయన ఇవ్వకపోయినా వేరేవి అంటే తనకు సమీపంగా ఉండే సహవాసాన్ని ఇస్తారు. స్పష్టమైన దూరదృష్టిని అనుగ్రహిస్తారు. పవిత్రమైన విజయాల్ని అనుగ్రహిస్తారు. నిత్యమైన మహిమ కోసం ఎదురు చూసే గొప్ప నిరీక్షణను ఆయన ఇస్తారు. ఈ విధంగా మనను దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోపెట్టేటప్పుడు ఎవరూ ఇలాగ చేయగలిగింది. చివరికి సాతాను కూడా మనల్ని క్రిందకు వేయలేడు. దినమంతా ఇలాంటి జీవితాన్ని ప్రతి దేవుని బిడ్డలకి దేవుడు అనుగ్రహించునుగాక. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకునే బాధ్యతనిచ్చారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మిమ్మల్ని ఎరుగున్న వారి పట్ల మీరిచ్చే ఘనత ఏమని చెప్పగలం నాయనా? మీరు ఏ స్థాయిలోనైనా మా జీవితాల్ని కూర్చుండబెట్టి పెంట కుప్పల మీద ఉండే మమ్మల్ని మీరు ఘనపరిచే దేవుడుగా మీరిచ్చిన ఆశీర్వాదాల కొరకై మిమ్మను స్తుతిస్తున్నాం. మీరిచ్చిన పాపపు స్థితిని బట్టి నాయనా, అనగా మాకు పాపపు స్థితిలో మమ్మల్ని క్షమించిన విధానాన్ని బట్టి
మా సంకటాలు కుదిర్చిన విధానాన్ని బట్టి, మమ్మల్ని చనిపోకుండా బ్రతికించిన విధానాన్ని బట్టి, కరుణా కటాక్షాలను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, మేలులతో మా జీవితాలను ఈ లోకములోను సంఘ పరిచర్యలోను మీరు పాలిభాగస్తులుగా మమ్మల్ని ఘనపరిచిన విధానాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, ప్రియుడా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకున్నాను. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి అవుటకు, గర్భఫలము లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములకు ఎవరికైతే మీరు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ఎవరికైతే ప్రసూతి ఇచ్చారో వారి తల్లి బిడ్డలకు క్షేమము, ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.